నేరెడల చప్పలు కొడితే చాలు మిగతా వాళ్ళు. అల్లా నేరెడలో అల్లల నేరెడలో అల్ల నేరెడల నేరెడలో నేరెడల అల్లా కొట్టాలి చప్పట్లో. ఇది యేసయ్య దేవుడి మినిస్ట్రీస్. అల్లా నేరెడలో అల్లల నేరెడలో అల్లల నేరెడల నేరెడలో నేరెడల. హల్లెలూయా. మీరు అట్లా నిలబడిపోయి ఇది ఈ పరిచర్య ఈ మినిస్ట్రీ కాదు మాది ఇందాక నా కూతురు పాడింది సిందేసి ఏమ్మా పాస్టర్ రబ్బమ్మ గారు సిందేయాలి మనం. హల్లెలూయా. ఇది ఎలీషా ప్రవక్త యొక్క ఆరాధన అభిషేకములో. హల్లెలూయా. నా మీటింగ్కి సైలెంట్గా ఉంటే నేను అస్సలు ఒప్పుకోను. హల్లెలూయా. కెరటం లాగా ఉవ్వెత్తున లేచి నువ్వు దేవుని ఆరాధించే సమయం ఇదే. అల్లా నేరెడల్లో అల్లల్ల నేరెడల్లో అల్లల్ల నేరెడల అల్లా నేరెడల్లో నాకులాగా ఊగుతో కదలన్నమ్మా ప్రభుని స్తుతిద్దాం. సుఖాల్ని చేసినోడా చంద్రుణ్ణి చేసినోడా సుఖాల్ని చేసినోడా చంద్రుణ్ణి చేసినోడా దృష్టంతా నీదేనయ్యా శ్రీ యేసు దేవదేవా దృష్టంతా నీదేనయ్యా శ్రీ యేసు దేవదేవా. అల్లా నేరెడలో అల్లా నేరెడలో అల్లా నేరెడల నేరెడలో అల్లల నేరెడల నేరెడలో నరజాతిగా వమించి నర రూపమెత్తినావా. అంటే రెండోసారి పాడండి. నరజాతిగా వమించి నర రూపమెత్తినావా కన్య మరియ గర్భమందు జన్మించినావు దేవా. అల్ల నేరెడలో అల్ల నేరెడలో అల్ల నేరెడల నేరెడలో అల్లా నేరెడల నేరెడల నేరెడలో అల్లా నేరెడలో అల్లా నేరెడలో అల్లా నేరెడలో అల్లా నేరెడలో అల్లా నేరెడలో అల్లా నేరెడల నేరెడల. పరలోకం దిగొచ్చేస్తుంది. హల్లెలూయా. మందసం ముందు దావీదు నాట్యమాడి వెళ్ళినట్లుగా ఒక ఆరాధన ఉంటుంది. రెండవ ఆరాధన ఏంటంటే చెప్పన, ఆ ఆరాధన చేస్తున్నప్పుడు అది రెండవ ఆరాధన రెండవ స్టెప్ పరిశుద్ధాత్మతో మంచి గొంతులు వేస్తూ ఆరాధన చేసే క్రమము. అది చప్పట్లో జీవితాంతం సైలెంట్గా వచ్చి సైలెంట్గా వెళ్ళిపోయే భక్తి చేయొద్దు. నువ్వు మండుతూ ఉండాలి, మండిస్తూనే ఉండాలి. హల్లెలూయా. నీ ముఖము పెద్ద ఏదో సంపూర్ణ సమర్పించేసుకుని అలాగ ముడిచిపెట్టుకుని నువ్వు అలా ఉంటే నీ ఊర్లో కాదు కదా నీ ఇంటి పక్కన కూడా ఒక ఆత్మ కూడా రక్షించబడదు. పెళ్ళైన దినాల్లో మా పాస్టర్ గారు కూడా సైలెంట్గా ఉండేది అలాగా. హల్లెలూయా. జనరేటర్ లాగా మండుతూనే ఉండాలి. యేసునామం భక్తులు వీళ్ళు. అలాంటిది పెంతెకోస్తు అభిషేకం పొందుకొని మీ ముందు కేరింతలు కొడుతూ ప్రభుని మహిమపరుస్తున్నాం బిడ్డ. ఎంతో వందల మందికి వేల మందికి తల్లి అమ్మాని పిలిపించుకుంటుంది. అది అలాంటి అభిషేకం పొందుకోవాలి. నువ్వు మండుతుండాలి, ఒక పవర్ దిగి రావాలి. హల్లెలూయా. అందుకోసం ఇది రెండో ఆరాధన కాదు, ఫస్ట్ ఆరాధన. అల్లా నేరెడలో అల్లా నేరెడలో అల్లా నేరెడల నేరెడలో అల్లా నేరెడలో అల్లా నేరెడలో అల్లా నేరెడల నేరెడల నేరెడలో నరజాతిగా మమించి నర రూపమెత్తినావా నరజాతిగా వనించి నర రూపమెత్తినావా కన్యకన్య
కన్య గర్భమందు జన్మించినావ దేవా అల్లా నేరుడలో చేతులతో పైకి చేతులతో అందరూ చేతులు పైకి లేగాలి ప్రతి ఒక్కరు చేతులు పైకి యేసయ్యకు చేతులు ఊపుతూ అల్లల నేరుడల నేరుడలో నేరుడలో అల్లా నేరుడలో అల్లా నేరుడలో అల్లల నేరుడల నేరు గుంటోలు కాళ్ళనిచ్చి గుంటోలు చచ్చినోళ్ళు లేపినాబా శ్రీ యేసుదేవ దేవా చచ్చినోళ్ళు లేపినాబా శ్రీ యేసుదేవ దేవా అల్లా నేరుడలో అల్లా నేరుడలో అల్లల నేరుడల నేరు హల్లెలూయా హల్లెలూయా గట్టిగా చెప్తామా అందరూ కన్నులు మూసుకుని ఇలా చూడండి. నమస్కారం అనేది ఇలాగా పెట్టచ్చు. రెండవది నమస్కారం అనేది చేయండి వచ్చి పిల్లలకి మనం దేవుని సన్నిధిలో ఈగోలకి కోపాలకి తాపాలకి వెళ్ళిపోకూడదు. దేవుడు చిన్నపిల్లలు అయిపోవాలి. నీవు ఎలాంటి వయసు అయినా ఎలాంటి క్రమమైన ఎలాంటి స్థితిలో చిన్నవారు మొదలుకుని వృద్ధుల వరకు ఏం చేయాలంటే దేవుడి సన్నిధి మన తండ్రి ఇల్లు. కొట్టండి చప్పట్లు కొట్టి తండ్రి ఇల్లు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇలాంటి వారిదే నా రాజ్యం అన్నాడు. హల్లెలూయా. అభిషక్తులుగా మీరు మారిపోతారు. అభిషేకంతో సహవాసం చేస్తే అభిషక్తులుగా మారిపోతారు. హల్లెలూయా. ఊరబా సండక రబదరు యదరబల రే రబకెత రబబబబ ఓ రతరబల రషండరబదరు రిపపబరదరబ అగ్ని 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 దేవుని మట్ట దేవుని ప్రసన్నత దేవుని వెలుగు రే తే రెండి పరిశుద్ధాత్మ రెండి పరిశుద్ధాత్మ మౌనంగా ఉండవద్దు. రెండి పరిశుద్ధాత్మ రిబలదర షబబబ దేవుని నవ్వుతూ మండుతూనే ఉండాలి. దేవుని సన్నిధిలో మండే జ్వాలవు నీవు. అదే నిజమైన క్రిస్మస్. అదే నిజమైన క్రిస్మస్. రేతే మేకే రే బలా రాబా రోతో రోమ కరే కరే కలో రండ రమ సోదర రబల రేతే మేరే కల బరా బాబా ఫైర్ ఫైర్ అగ్ని దేవుని అగ్ని ఇక్కడ అల్లాడుతున్నాను నేను చూస్తున్నాను. మండుతున్న జ్వాలగా మారుతున్నాను. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్మ శక్తి శక్తి నోరు తెరవండి. పలకండి. పొందుకోండి. ఇప్పుడే అభిషేకం పొందుకోండి. పొందుకోండి. పలుకు పలుకు. నేను దేవుడు అభిషేకం తాగుతున్నాయి. నీ మీదకి దేవుడు అభిషేకం వచ్చాయి. దేవుడి ప్రసన్నత వచ్చాయి. నువ్వేదో వింతగా నువ్వు మౌనంగా ఉండొద్దు. ఒక వింత జంతువు ఏమి కాదు. దేవుని కుమార్తెవి, దేవుని కుమారుడివి. హల్లెలూయా. పవర్ 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 పవర్. ఓ రా 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 బాబా బాబా. ఓ ఓ ఓ మంట మంట దయించు అగ్ని. సంచరిస్తున్న దేవదూతలు సంచరిస్తున్నాయి. ఈ మధ్యలో ఒక కుమార్తె ఉంది. నడుము నొప్పితో బాధపడుతుంది. ఇంచుమించు 4-5-6 నెలల నుంచి నడుము నొప్పితో బాధపడుతున్న కుమార్తె శాంతి నిన్ను దేవుడు స్వస్థపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరో శ్రీనివాస్ పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తున్నాడు. ఇక్కడ ఉన్న వారిని కానీ ఈ గ్రామంలో ఉన్న ఎవరో శ్రీనివాస్ దేవుడు నీ అప్పులను తీర్చివేయబోతున్నాడు. నీ భర్తను నీ భార్యను స్వస్థపరచబోతున్నాడు. శ్రీనివాస్ దేవుడు పిలుస్తున్నాడు. ఇక్కడ ఒక తల్లి ఉంది.
చాలా బలహీనరాలుగా కనబడుతుంది. దేవుడు ముట్టబోతున్నాడు నా కుమార్తె. దేవుడు నిన్ను కృపారత్నం అని పిలుస్తున్నాడు. ఓ దేవుడు నిన్ను విడుదలవ్వబోతున్నాడు. ఓ 2 బంధకాలలాగా దగ్గర 4 సంవత్సరాల నుండి చాలా గాయపరచబడుతున్నావు. ఒక యవనస్తురాలు ఉంది, కుడి చట్ట నొప్పితో బాధపడుతుంది. మరొక బిడ్డ ఉంది, కడుపులో వేదన సమస్యతో వచ్చావు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు కంప్లీట్ గా నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ఇప్పుడే ఇక్కడ వచ్చిన ఇంకొక వ్యక్తి కిడ్నీలను దేవుడు స్వస్థపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఒంటరిగా ఉన్నాను అనుకుని ఏడుస్తున్నావా? ఒంటరిగా ఉన్నానని దిగులు పడుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు విడిపించబోతున్నాడు. నేను నీకు తోడుగా వచ్చాను. నేను నిన్ను నడిపించబోతున్నాను, పోషించబోతున్నాను. హల్లెలూయా. ఆరాధనా. 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి. డాడీ పరిశుద్ధాత్ముడా, ఆరాధనా ఆరాధనా ఆరాధనా. తండ్రి, నీ ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. నువ్వు దిగి వచ్చిన విధానముకే స్తోత్రాలు చెల్లిస్తూ, పరిశుద్ధాత్ముడా నీ మహిమ వందనాలు. నేనే నిన్ను స్వస్థపరిచి ఆరాధనంతా నీకే అంకితం చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ మీ స్థలాల్లో ఆత్మ మంత్రం ఉండి ఆత్మీయతలో మండుచు ప్రకాశిస్తూ ఉండండి. 10 నిమిషాల్లో మరి ఈ కూటను ముగించుకోవడానికి సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం వెళ్దాం. ఈరోజు క్రిస్మస్ పండుగ. హల్లెలూయా. ఇది ఏ పండుగ? క్రిస్మస్ సంబరాలు ద్రాక్షారంలో జరిగాయి.